దేశాన్ని రాజకీయంగా కుదిపేస్తున్న 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న మోడీకి పెను సవాలైపోయిన జెన్జీ పోరాటం విషయంలో గానీ ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పబ్లిసిటీ ఇమేజ్ మేకోవర్ కి అసలు కీలకం అనుకున్న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం లాంటి ఈవెంట్ విషయంలో అయినా గానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే డిజిటల్ మీడియాకి వెయిటేజ్ ఎందుకు కనపడింది? ప్రధాన మీడియా అంతా అధికార పార్టీల చేతుల్లోనే కనుసన్నల్లోనే ఉన్నా గానీ రెండు సందర్భాల్లోనూ డిజిటల్ మీడియాలో ప్రాపకం కోసం ఎందుకు పాకులాడాల్సిన పరిస్థితి వచ్చింది? కారణం ఏంటో మీకు తెలుసా? తెలిస్తే గనక అసలు రాజకీయాల్లో కీలకమైన ఎలిమెంట్ ఏంటో మీకు అర్థమైపోతుంది. పైగా మెయిన్ స్ట్రీమ్ మీడియా పత్రికలైనా టీవీ ఛానళ్ళు అయినా కానీ జనం దృష్టిలో క్రెడిబిలిటీని ఎలా కోల్పోతున్నాయి అనే విషయాన్ని సర్వే చేసి మరీ తేల్చిన లెక్క చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. రాజకీయాలతో నిరంతరం అంటకాగుతూ అధికార ప్రతినిధులను మించి టీవీ ఛానళ్ళైనా పేపర్లైనా రాజకీయ రంగు ముఖాన్ని రాసుకుంటే ఇలాంటి పరిస్థితులే వస్తాయి అనుకోవచ్చా? దేశవ్యాప్తంగా ఎలాంటి ట్రెండ్ ఉంది, తెలుగు రాష్ట్రాల్లో మొమెంటం ఏం చెప్తోందో పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుందామా? దేశవ్యాప్తంగా జెన్జీ అలజడి కనపడతా ఉంది కదా. నీట్ పేపర్ లీకేజ్ మీద పోరాటంతో మొదలై ఇప్పుడు ఇథనాల్ మీద అంటున్నారు. ముందు ఎకానమీకి సంబంధించిన ఇష్యూస్ మీద కూడా గొంతెత్తుతాం అని చెప్తూ ఉన్నారు కదా. మరి ఇంతటి పోరాటం జరుగుతూ ఉంటే ఎక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆ పోరాటాన్ని చూపించలేదు, న్యూస్ ఛానల్స్ ఏవి కవర్ చేయలేదు కదా. అయినా కానీ జెన్జీ ఎఫెక్ట్, కాక్రోచ్ ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా పెనిట్రేట్ అవుతా ఉంది అనే విషయాన్ని సీ ఓటర్ సర్వే చెప్పింది కదా. లేటెస్ట్ గా నేను ఒక వీడియోలో కూడా కోట్ చేశా. దేశవ్యాప్తంగా ఎన్డీఏ ఓటర్లలో 50% మంది జెన్జీని సపోర్ట్ చేస్తాము, కాక్రోచ్ పార్టీ పోరాటానికి మద్దతు ఇస్తాము అని చెప్తున్నారంటే మొమెంటం ఏ స్థాయిలో ఉన్నట్టు. పైగా పోని ప్రధాన న్యూస్ ఛానళ్లు గానీ పత్రికలు గానీ చూపించిన జెన్జీ పోరాటాన్ని పాజిటివ్ గా ప్రొజెక్ట్ చేయడం ఉందా? లేదు కదా, ఎక్కడా కనపడలేదు కదా. పైగా వీళ్ళు బూతులు తిట్టేస్తున్నారనో లేదంటే విదేశాల నుంచి వచ్చిన నిధులతో వీళ్ళు పబ్బం గడుపుకుంటున్నారనో నెగిటివ్ చేయడానికి మెయిన్ స్ట్రీమ్ మీడియా ట్రై చేసింది. అయినా కానీ ఆ ఎఫెక్ట్, కాక్రోచ్ ఎఫెక్ట్ ఎలా ఎస్టాబ్లిష్ అయింది? కారణం డిజిటల్ మీడియానే కదా. డిజిటల్ మీడియా ఎంత ఇంపాక్ట్ చూపిస్తా ఉంది అని చెప్పడానికి ప్రధాని మోదీ రెస్పాన్స్ తిరుగులేని నిదర్శనం కదా. అంతోటి మీడియా ప్రచార సాధనాలు అందుబాటులో ఉన్నా గానీ జీ హుజూర్ అంటూ సేవ చేసేందుకు 24 గంటలు ఎదురు చూస్తా ఉన్నా గానీ మోదీ మాత్రం సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేశారు కదా. ఇదిగో ఈ 3 వీడియోలు పక్కన పెట్టి చూస్తే అర్థమైపోతుంది కదా. అఫ్ కోర్స్ యాంగిల్ ఇంప్రూవ్ అయింది ఇలాంటి కామెంట్లు ఎలాగో సోషల్ మీడియాలో చేస్తున్నారు, నేను అవి చేయను. ఇప్పుడు సెల్ఫీ వీడియోనే రిలీజ్ చేశారు అంటే ఇన్స్టాగ్రామ్ ఇంపాక్ట్ జెన్జీ మీద ఎక్కువ ఉంది, సోషల్ మీడియాతోనే నడుస్తా ఉంది అంతా అనే విషయాన్ని ఆయన రియలైజ్ అయ్యారు. తాను కూడా జెన్జీ ట్రెండ్ ఫాలో అవుతున్నాను అని చెప్పడానికి ట్రై చేశారు కదా. ఇది ఒక తిరుగులేని నిదర్శనం, అంతకంటే రుజువేం కావాలి. ఇక ఏపీలో భోగాపురం విషయానికి వద్దాం. ప్రధాన మీడియా ప్రింట్ అయినా టీవీ అయినా 90% అధికారంలో ఉన్న వాళ్ళ వైపే ఉండటం ఓపెన్ సీక్రెట్ కదా. ప్రత్యేకంగా డిటర్మైన్ చేసి చూపించాల్సిన పరిస్థితి లేదు కదా ఏపీలో, సాధారణ ప్రజలకు కూడా తెలుసు కదా. అయినా కానీ భోగాపురం విషయంలో డిజిటల్ కంటెంట్ క్రియేటర్లకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారు అని చెబుతూ చూడండి ఆంధ్రజ్యోతి అనే పత్రిక ఏం రాసిందో. డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ కి విఐపి ట్రీట్మెంట్లు ఇచ్చారు, వాళ్ళకి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేశారు అంటూ ఆంధ్రజ్యోతి రాసింది కదా. కారణం ఏంటి? డిజిటల్ రీచ్ అనేది అంత ఇంపాక్ట్ఫుల్ అయిపోయింది అని అర్థం చేసుకోవడానికి ఇది ఒక ఉదాహరణ కదా. లేటెస్ట్ ఇంకా లోతుకుపోతే డిజిటల్ ఛానల్స్ విషయంలో అయినా డిజిటల్ మీడియా విషయంలో అయినా మానిటరింగ్ లాంటి టెక్నికల్ ఇష్యూస్ మీద అయినా ఎంత ఎనర్జీని, ఎంత మ్యాన్ పవర్ ని అధికారంలో ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది అర్థమైతే తెలిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ముందు అవునా ఎంత ఇంపాక్ట్ ఉందా డిజిటల్ మీడియాకి. అందుకోసమే మీడియా మొత్తం పేపర్లైనా టీవీలైనా చేతుల్లో ఉన్నా గుప్పిట్లో ఉన్నా కానీ కాన్ఫిడెంట్ గా ఉండలేని పరిస్థితి, ఉలికిపాటు ఇందుకే వస్తున్నాయా అని అనిపిస్తుంది కదా. అవునా కదా? ఇలా అనిపించడానికి కారణం ఏంటి? నేను ఒక సర్వే అన్నాను కదా, ఆ సర్వే ఏంటి? ఇదిగో చూడండి. రాయిటర్స్ అనే వరల్డ్ రెనౌండ్ న్యూస్ ఏజెన్సీ ఒక సర్వే చేసింది. రాయిటర్స్ అంటే న్యూస్ లోను పెద్ద మీడియా సంస్థల్లోనూ పనిచేసిన వాళ్ళకి చాలా మందికి తెలుసు. వరల్డ్ వైడ్ గా వాడికి నెట్వర్క్ ఉంటుంది. 170-180 దేశాల్లో వాళ్ళు యాక్టివిటీస్ ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు సర్వే చేసి ఏం తేల్చారో చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సైట్స్ ఉన్నాయి ఇందులో. న్యూస్ కోసం దేని మీద ఆధారపడుతున్నారు మీరు అని ఇండియాలో జనాభాని అడిగితే 54% మంది డిజిటల్ మీడియా అని చెప్పారు. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా, పేపర్లు, టీవీలు వీటన్నిటినీ కాదని డిజిటల్ మీడియాను నమ్ముతున్నామని చెప్తున్న వాళ్ళు ఆన్ ద రికార్డ్ సర్వేలో వచ్చిన వాళ్ళే 54% మంది ఉన్నారంటే ఓవరాల్ గా జనాభాలో ఇంకెంతమంది ఉండేందుకు అవకాశం ఉంటుంది? అంటే భారీగా నెంబర్ ఎక్కువ ఉన్నట్టు మెయిన్ స్ట్రీమ్ మీడియాని అవుట్ స్మార్ట్ చేసే స్థాయిలో డిజిటల్ మీడియా ఇంపాక్ట్ చూపిస్తా ఉంది అని ఈ నెంబర్ చూస్తే అర్థమైపోతుంది కదా. అక్కడతో అయిపోలా, ఇంకా చాలా ఉంది. సర్వే చేసిన పీరియడ్ లో డిపెండెన్స్ ఏ మీడియంస్ మీద, ఏ మాధ్యమాల మీద ఎంత ఉంది అనే
విషయాన్ని కూడా ఇందులో పర్టికులర్గా స్పెసిఫిక్గా కోట్ చేశారు. ఆ లెక్క చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి మనకి. వెబ్సైట్ల మీద ఆధారపడిన వాళ్ళట 63% నుంచి 51% తగ్గారట. అంటే వెబ్సైట్లు చదివే వాళ్ళు చాలా ఫాస్ట్గా తగ్గిపోతున్నారు. పేపర్ చదివే వాళ్ళు 24 నుంచి 16% తగ్గిపోయారట. భారీగా దగ్గరగా ఇండియాలో న్యూస్ కోసం ఆధారపడుతున్న మీడియంస్లో 58% యూట్యూబ్ని చూస్తూ ఉన్నారట. న్యూస్ కావాలి అంటే జనాభాలో ఈ సర్వేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో 58% మంది యూట్యూబ్ మీద డిపెండ్ అవుతున్నారట. ఆ తర్వాత టీవీ మీద ఎంతమంది ఆధారపడుతున్నారు, టీవీలో వార్తలు చూస్తారా అంటే 44% మంది చూస్తారు. చూడండి, 58 ఎక్కడ, 44 ఎక్కడ. అందుకోసమే ఇప్పుడు డిజిటల్ అనేది మోస్ట్ ఎఫెక్టివ్ మీడియం అయిపోయింది. మీడియా మొత్తం చేతుల్లోనే ఉన్నా కానీ అధికారంలో ఉన్నవాళ్ళు నింపాదిగా ఉండలేని పరిస్థితి కదా. పైగా మెయిన్ స్ట్రీమ్ మీడియా, పేపర్ అయినా టీవీ అయినా కానీ వన్ సైడ్ కమ్యూనికేషన్. వీళ్ళు కావాలనుకున్న జనం మీద రుద్దడానికి ట్రై చేస్తారు తప్పితే వాళ్ళు ఎలా రియలైజ్ అవుతున్నారు, ఏమనుకుంటున్నారు అనే విషయం తెలియదు కదా. వేరే డిజిటల్ రెసిప్రొకేట్ చేసేందుకు అవకాశం ఉన్న మీడియం. అంటే వీళ్ళు కామెంట్ చేస్తారు, రెస్పాండ్ అవుతారు. ఆ కామెంట్లు చూస్తే జనం ఒపీనియన్ ఎలా ఉంది అని అర్థమైపోతుంది. అఫ్ కోర్స్ అందులో పొలిటికల్ గా పెయిడ్ కామెంట్లు చేసేవాళ్ళు చాలా మందే ఉండొచ్చు, అది కూడా తెలిసిపోతుంది చూస్తే. అంటే ఇంటరాక్టివ్ మీడియం డిజిటల్. అందుకోసం డిజిటల్ వైపు జనం ఎక్కువ వస్తున్నారు. పైగా పేపర్లు, వెబ్సైట్లు చదివే ఓపిక చాలా మందికి ఉండట్లా. డేటా కూడా చీప్ అయింది, సిగ్నల్ కూడా బెటర్ అయింది కదా. అందుకని యూట్యూబ్ ఆన్ చేస్తే నాలంటోడు ఎవడో వచ్చి విషయాలన్నీ చెప్పే పరిస్థితి ఉంటా ఉంది కదా. అయితే ఇక్కడ క్రూషియల్ ఎలిమెంట్ ఏంటి అంటే ట్రస్ట్, శాంక్టిటీ. ఎవరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్న వాళ్ళ వర్త్ ఎంత, సబ్జెక్ట్ ఎంత, మాట్లాడుతున్న దానికి ఏం బేసిస్ చూపిస్తున్నారు అనే అవగాహన అనేది చాలా కీలకం కదా. ఇవాళ రేపట్లో రేషనల్ గా, లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలుగుతున్న వాళ్ళు చాలా తక్కువ మంది కదా. ఏదో రాజకీయ పార్టీని జెండాని, ఎజెండాని భుజాన వేసుకునో, లేదంటే ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసమో మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోతా ఉన్నారు కదా. పైగా వెంజెన్స్ కూడా పెరుగుతూ ఉంది. అనాలిసిస్ పేరుతో బేస్లెస్ ఆరోపణలు చేయడము, చాలా తీవ్రమైన భాష వాడడం అనేది కూడా ఈ మధ్యన పెరిగిపోయింది కదా. దానివల్ల ట్రస్ట్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. జనంలో వెరిఫై చేసుకునే టెండెన్సీ కూడా పెరుగుతూ ఉంది అని కూడా ఈ సర్వే చెప్తా ఉంది. ఈ సర్వే ఎప్పుడు చేశారో తెలుసా? 21 నుంచి 26 నాటికి, అంటే పోస్ట్ కోవిడ్ పీరియడ్లో ట్రెండ్ ఎలా మారింది అనే టెన్యూర్లో పీరియడ్లో చేశారు ఈ సర్వే. ఈ లెక్కన డిజిటల్ మీడియా అనేది ఇప్పుడు వార్తలు తెలుసుకోవడంలో అయినా, ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడడానికైనా ప్రధానమైన సోర్స్ అయిపోయింది. 100లో 60% మంది దాదాపుగా ఈ మీడియం మీదే ఆధారపడుతున్నారు అని అర్థమవుతా ఉంది కదా. అందుకోసమే మీడియా మొత్తం చేతిలో ఉన్నా కానీ అధికారంలో ఉన్న వాళ్ళు రిలాక్స్ అవ్వలేని పరిస్థితి. పైగా టీవీల్లో సరుకు ఎంత ఉంది, సంగతి ఎంత ఉంది, సబ్జెక్ట్ ఎంత ఉంది అనేది తెలియాలంటే ఎక్కువ రీసెర్చ్ కూడా అక్కర్లే. ఇవాళ రేపట్లో 7 గంటలకి తెలుగు టీవీ ఛానల్స్ పెడితే సరిపోద్ది కదా. ఎవరు సరికేంటో, సంగతి ఏంటో అర్థమైపోతుంది కదా జస్ట్ 2 minutes లోనే. అందుకోసమే డిజిటల్ కి వెయిటేజ్ పెరుగుతా ఉంది. నేను ఇంతకు ముందు కీటాక్స్ లో శ్రీనివాసన్ జైన్ అనే ఒక ఎమినెంట్ జర్నలిస్ట్ చేసిన కామెంట్ ని కూడా చూపించా. చాలా మంది చూసుంటారు మీలో. ఏమన్నారు శ్రీనివాసన్ జైన్? Shout out to all the extraordinary independent sites that are doing great journalism. ఈ మధ్యన ఇండిపెండెంట్ జర్నలిస్టులు వస్తున్నారు, సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ప్రజలకి సమాచారం తెలుస్తుంది అంటూ ఉన్నారు కదా. ఇదే ఇంటర్వ్యూలో ఆయన ఇంకా కీలకమైన కామెంట్స్ కూడా చేశారు. మీడియా మొత్తం అధికారంలో ఉన్న వాళ్ళకి ఒత్తాసు పలికి ఎంతో కొంత లాభపడాలి అనే ధోరణితోనే ఉన్నప్పుడు సబ్జెక్ట్ ఉన్న ఇండిపెండెంట్ జర్నలిజాన్ని, అది బ్లాగ్ అయినా కావచ్చు, యూట్యూబ్ ఛానల్ అయినా కావచ్చు, ఏదైనా సరే సపోర్ట్ చేస్తే గనక ఇండియాలో ఉన్న పరిస్థితుల్లో వాస్తవాలు తెలుసుకునేందుకు స్కోప్ ఉంటుంది అని ఆ ఇంటర్వ్యూలో శ్రీనివాసన్ జైన్ అన్నారు. చాలా మందికి తెలుసలేదు, శ్రీనివాసన్ జైన్ ఎన్డీటీవీలో ప్రణయ్ రాయ్ నేతృత్వంలో పనిచేసిన జర్నలిస్ట్. మీడియాలో వాళ్ళకైతే చాలా మందికి తెలుసు. ముంబై అటాక్స్ జరిగినప్పుడు కమ్సే కమ్ 4 రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా ఆయన రిపోర్ట్ చేసిన పని రాక్షసుడు. అంత కమిటెడ్ జర్నలిస్ట్. అయితే స్టూడియోలో ఉన్నాడు, లేకపోతే ఫీల్డ్లోకి వెళ్ళి రిపోర్ట్ చేశాడు. రౌండ్ ద క్లాక్ లైవ్ నడిచింది కదా అప్పట్లో. అలా నిరంతరం అన్ని రోజుల పాటు కమిట్మెంట్తో ప్రొఫెషన్ కోసం నిలబడిపోయిన వ్యక్తి శ్రీనివాసన్ జైన్. అందుకోసమే ఆ ఒపీనియన్ నేను ఇక్కడ కోట్ చేశాను. మరి ఇంత డేటా చూసిన తర్వాత, ఈ సర్వే చెప్తున్న అంకెలు కళ్ళ ముందు కనపడుతూ ఉన్న తర్వాత, మీడియా అయినా, న్యూస్ పేపర్లు అయినా రాజకీయ ఎజెండాని లేదంటే విద్వేషాన్ని ఎదుటి వాళ్ళ మీద వెదజల్లి జనాన్ని మ్యానిపులేట్ చేస్తాము అని ప్రయత్నం చేసినంత మాత్రాన పరిస్థితిని, భవిష్యత్తుని, రాజకీయాల్ని, జనం ఆలోచనల్ని మార్చే అవకాశం ఉంటుందా? సాధ్యమేనా? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి. దిస్ ఈజ్ కీటాక్స్.